హాయ్ అందరికీ. ఈరోజు మా థర్డ్ యానివర్సరీ. ప్రతి యానివర్సరీకి మేము అన్నవరం వెళ్ళి సత్యదేవుని వ్రతం చేయించుకుంటాం. సో ఈసారి కూడా వ్రతం చేయించుకోవడానికి మేము రెడీ అయ్యాం. కాకపోతే ఈసారి మాతో పాటు మా బుడ్డను కూడా తీసుకొచ్చాం. సో తెల్లవారు 4కి లేచి రెడీ అయ్యి దీపం పెట్టుకునేసరికి 5:30 అయింది. 5:30కి కాకినాడలో స్టార్ట్ అయితే గంటలో మేము అన్నవరం దగ్గర ఉన్నాం. సో అన్నవరం కొండ కింద టీ తాగుతూ కాసేపు రిలాక్స్ అయ్యి పైకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడైతే మేము కిందన 20 రూపీస్ టికెట్ తీసుకొని వెహికల్తో సహా మేము కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. సో కొండ మీదకి వెళ్తుండగా ఈ చిన్న చిన్న విజువల్స్ ఇవి. మా బుడ్డోడు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్ని. చుట్టూ చాలా ఎక్కువగా చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇదండి, ఈ అన్నవరం క్షేత్రం చాలా ప్రసిద్ధమైనది. వ్రతం చేయించుకుంటే చాలా ఫలితాలు వస్తాయని చెప్తారు. సో ఇక్కడైతే గోవిందనామాలు పెడుతున్నారని పెట్టించేసుకున్నాం. మా వాడైతే 3 సార్లు చెరిపేశాడు. సో గోవిందనామాలు పెట్టిన తర్వాత చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఆ సన్ రైజ్లో టెంపుల్ని చూస్తుంటే చాలా బాగుంది ప్రకాశవంతంగా. ఎర్లీ మార్నింగ్ 6:30కి. దేనికైనా అనుగ్రహం ఉండాలి. ఇలా మా పెళ్లి రోజున ఈ వ్రతం చేయించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో మా బుడ్డోడు చూడండి, బొట్లు పెట్టుకోవడం వల్ల మేము డిఫరెంట్గా కనిపిస్తున్నాం. సో మా వైపు అలా చూసుకుంటూ ఉండిపోయాడు, నవ్వుకుంటూ కూడా. సో వెంటనే దీని తర్వాత వెళ్ళి మేము దర్శనం టికెట్లకి, వ్రతం టికెట్కి మేము లైన్లో అయితే నిల్చుంపోయాం. సో ఇక్కడ సిస్టమ్ అంతా మార్చేశాడు, తర్వాత చూపిస్తాను. సో లాన్కి వచ్చేసాం. వ్రతంకి కావాల్సిన సామాన్లన్నీ కూడా అన్నీ కొనేసుకొని రెడీగా వ్రతంలో కూర్చునిపోయాం అందరితో పాటు. పంతులందరూ కూడా అందరికీ కూడా 1 by 1 పూజ చేస్తున్నారు. సో మా టర్న్ అయితే అయిపోయింది, మా పూజ అయిపోయింది. ఇక్కడ వ్రతం చేసినందుకు 150 ఇస్తే ఫోటో కూడా తీస్తారు వ్రతం చేయించుకుంటున్నట్టు. సో పంతుల పని అయిపోయిన తర్వాత కథ చెప్తారు. వ్రత కథ విన్న తర్వాత ప్రసాదం తిన్న తర్వాతనే వ్రతం పూర్తవుతుంది. సో ఇలా మా వ్రతం అయితే కంప్లీట్ అయింది. సో ఇలా గుడిలోకి వాయిద్యాలతో పల్లకిని తీసుకెళ్తున్నారు. సో ఇది గుడి యొక్క బయట. కాసేపు ఫోటోలు తీసుకుందామని ఇలా వచ్చాం. సో గుడి ఎంట్రన్స్ ఇది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం కొనుక్కోవడానికని చెప్పేసి మళ్ళీ గుడి బయటకు వచ్చేసాం. సో ప్రసాదం 100 రూపాయలు 5 పొట్లాలు ఇస్తారు. గోధుమ నూక ప్రసాదం. అన్నవరం ప్రసాదం అంటే ఎవరైనా ఇస్తరాకు నాకుని మరి తినాల్సిందే, అంత బాగుంటుంది. సో ఇవన్నీ కౌంటర్లు. ఇది ప్రసాదం ఇచ్చే కౌంటర్, అది దర్శనం టికెట్ కౌంటర్లో వ్రతం కౌంటర్. సో చాలా బాగుంది సిస్టమ్. అండ్ ఇంకా మళ్ళీ బండి తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతుండగా దారిలో ఈ లొకేషన్ అయితే చూసాం. ఈ లొకేషన్ చూసి కాసేపు ఫొటోస్ దిగుదామని ఆగాం. సో ఎగ్జాక్ట్లీ మా వ్రతం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది. సో కిందకు వచ్చేసాం. కొండ కింద వచ్చేసి టిఫిన్ తిన్నాం. టిఫిన్ తినగా మా బొడ్డోడికి బొమ్మ కొన్నాం. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మా భార్యాభర్తలు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. పసిడి ప్రాణ